నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు చిక్కీ పల్లి లడ్డు చేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని దాని ఒక కప్పు నిండా పల్లీలు వేసుకోవాలి. 2 కప్పులు వేసుకున్నా నేను. 2 కప్పులు వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అవ్వాలి. ఇవి మంచిగా వేయించుకోవాలి. ఇలా పొట్టంతా పోవాలండి. క్రిస్పీగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకొని అంతా పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కలపాలి. అంతా మెల్ట్ అయిపోతుంది కదా. ఇది మళ్ళీ వడకట్టుకోవాలి. వేరే కడాయిలోకి వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాం కదా. వడకట్టుకున్న తర్వాత ఇది బాగా మసలాలండి. బాగా తీగపాకం రావాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మాడిపోతుంది. మాడిపోకుండా ఇలా గట్టిగా రావాలండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో. ఇది ఇట్లా అంటే ఇరిగిపోవాలన్నమాట. ఇట్లా తీగలా రాకూడదు. ఇంకా మంచిగా రావాలి. కొద్దిసేపు అయితే వచ్చేస్తుందండి. ఇట్లా విరగాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత బాగా కలపాలండి. బెల్లం అంతా అన్నిటికీ పట్టాలన్నమాట. పల్లీలకు మొత్తం పట్టాలి. పట్టిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత వేడి మీదే ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి అంతా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసేసుకొని ఇది మనం చేసి పెట్టుకున్నాం కదా పల్లీది, అది మొత్తం దీంట్లో వేసేసేయాలి. అంతా అంటుకుంటుందన్నమాట. ఇది వేసేసిన తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా. చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత సర్వ్ చేయండి. రోజుకొకటి ఇవ్వండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బలంగా కూడా ఉంటారండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.